ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మరొక సభాదినమున ఈలాగున కొడుకుని దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన సమయం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక. ఆమేన్. మంచిది. జెహోవానిసి ప్రేయర్ హౌస్, బొమ్మలూరు, గుడివాడ బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారు అందించిన ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నా. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, గడిచిన కాలం అంతా సజీవుల లెక్కలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నికలేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఔన్నత్యమును బట్టి, మహాకృపను బట్టి, మహాకనికరమును బట్టి మీరు ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మా పట్ల చూపించిన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మా పట్ల కలిగిన బాధ్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. సజీవుల లెక్కలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అల్పులము, అభాగ్యము, మంటి ప్రభులైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఔన్నత్యమైన నామంలో నిలబెట్టిన విధులు బట్టి మీకు వందనాలు తండ్రి. మా రాకపోకలో తోడుగా ఉన్న విధులు బట్టి మీకు స్తోత్రాలు. మీ దక్షిణ హస్తాన్ని మా పట్ల చూపిస్తున్న విధులు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు లేనిదే మేము లేము ప్రభువా. సర్వ సృష్టికి కారకుడా మీకు స్తోత్రాలు తండ్రి. సర్వలోక రక్షకుడు మీకు వందనాలు ప్రభువా. యావత్ ప్రపంచం మీద ఈ రోజు జరుగుతున్న ఆరాధనలు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. అనేక మంది దైవజనులు నిలబడుతున్న జ్ఞానమును బట్టి మీకు వందనాలు తండ్రి. వారిని నిలబెట్టిన ప్రభు, వారిని దర్శించండి, వారిని తాకండి, వారి నోటి బురగా వాడుకునండి ప్రభు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అందించండి, సహాయాన్ని వారికి దయచేయండి ప్రభు. అటువంటి సమర్థతతో వారిని నింపండి ప్రభు. ప్రతి ఒక్కరి పట్ల మీ అద్భుతమైన కార్యములు జరిగించండి. ఈ ప్రకారం జరిగినట్లు యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. తిరిగి ఉజ్జీవ కీర్తన నుంచి 40వ పాట పాడుతున్నాం. నీతి గల యెహోవా అనే పాట పాడుతుంది. దేవుని యొక్క నామాన్ని మనం పరిశుద్ధం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు యేసుని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదలా బుడమియు రవియు జలదియు దదులా గిరులను చక్కగా సదమాలం బగుదేవనామము సర్వవిధా స్తుతి చేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడితలలు వంచుచు దుర్విలోతిని చేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతాకంబులు పరిహరించెడు దాతని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు పెట్టుచు దేవుని పరమానందున్నట్టి యేసుని
పాదములు సేవింతురు నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు గూడు కొనియా బలము గల్గిన దేవుని మెలయు స్తుతి వేణోళ్ళతోడను విసుగు జిందక జేయుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతాయో మన క్రీస్తు యేసుని దాల్చుకొని సేవించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. ఉజ్జీవ గీతం నుంచి 17వ పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు గోపాదేవుడవు నీవే స్తుతులకు కాత్రుడ నీవే గోపాదేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే దయాళుడవు నీవే రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతము గల దేవా ప్రభావము గలవాడా మనసారా పొగడెదను నీ మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవందరిలో ముదమారా పాడెద నిన్ను ముదమారా పాడెద నిన్ను అతి సుందరుడవనియు అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను
ఇంచెదను నా బ్రతుకు కాలములోన నా బ్రతుకు కాలములోన దేవుని కీర్తింతున్ దేవుని కీర్తింతున్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చునా ఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడగు యేసు రక్షకుడగు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞతను చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 11వ కీర్తనను ఉత్తర ప్రకృతులుగా చదువుకుందాం. మొదట నేను చదువుతాను, నా తర్వాత వెంబడించండి. యెహోవా శరణజొచ్చియున్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థుల మీద వేటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వాటిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బత్కారస్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను బుడగాలియును వారికి పానీయ భాగము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేసుకుంటారు. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరూ బాగున్నారని ఆకాంక్షిస్తూ ఉన్నా. తిరిగి యెహోవా నిసి ప్రేయర్ హౌస్ వారు అందించు ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరొకరికి మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి అంశం ఏమనగా ప్రాయశ్చిత్తం. పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమనగా మనము ఆ పాపమును విడిచిపెట్టి దేవునితో మెలుగుతాం. దేవాతి దేవుడు కల్వరిలో మన కొరకు చేసిన యాగాన్ని గనక మనం గౌరవించాలి అని గనక మనకు అనిపిస్తే దానికి చేయాల్సిన పని ఏంటి అంటే, మనం చేసిన పాపాలను మనం విడిచిపెట్టి వాటి జోలికి ఎప్పుడు మనం పోకూడదు. వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టడం ద్వారా తద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని అత్యధికమైన మేళ్లతో అత్యధికమైన ఆశీర్వాదములతో మనల్ని తీర్చిదిద్దుతాడు. అటు కృపణ దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్.
ఈ రోజు మనం దావీదు గురించి ధ్యానించుకోబోతున్నాం. దావీదు చిన్నప్పటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే అతని లైఫ్ స్టైల్ గాని, అతని యొక్క లైఫ్ విధానం గాని, అతను పెరిగిన వాతావరణం కనుక మనం చూసుకున్నట్లయితే దావీదు మనకు ఒక గొర్రెల కాపరిగా కనపడతాడు మొదటి నుంచి బైబిల్ గ్రంథంలో. ప్రసంగాంశంలో మనం దావీదు గురించి తెలుసుకోబోతున్నాం. దావీదు ఒక చిన్నప్పటి నుంచే ఒక మంచి మ్యూజిషియన్ గా మనకు కనపడతాడు. అయితే అతని దగ్గర ఉన్న చాకచక్యం ఏంటంటే ప్రతి వాటి మీద అతను మ్యూజిక్ వేస్తూ పాటలు పాడుతూ వచ్చేవాడు, దేవుడిని స్తుతిస్తూ వచ్చేవాడు. వారి అన్నదమ్ములందరూ పనిలో ఉండగా దావీదు ఏం చేసేవాడంటే గొర్రెలను కాసుకోవడానికి అడవికి వచ్చేవాడు. అడవికి వచ్చే సమయమున తంబుర సితారతోనూ నాట్యంతోనూ దేవుడిని ఏం చేస్తూ వచ్చేవాడంటే దావీదు స్తుతించే వాడుగా కనపడుతున్నాడు. మనకి నోట్ తో సౌండ్స్ చేస్తారు కదా, దేశే క్యాప్చా లైక్ మ్యూజిషియన్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటి సౌండ్స్ రిప్రజెంట్ చేస్తూ కూడా దావీదు దేవుని స్తుతించాడని చరిత్ర చెప్తూ ఉంది. అంటే అంత గొప్ప మ్యూజిషియన్ ఆ టైంలోనే. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు దావీదుకి ఎంత బ్లెస్డ్ అనమాట, టాలెంట్స్ తో అంత బ్లెస్డ్ మన దావీదు. అయితే చిన్నప్పటి నుంచి దేవుల్లో భయభక్తులు కలిగిన వాడుగా పెరిగాడు దావీదు. ఆ తర్వాత దావీదుని మనం చైల్డ్హుడ్ లో ఒక మ్యూజిషియన్ గా, ఆ తర్వాత ఒక హీరోగా మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఫిలిస్తీయుడైన గొలియాతుని చంపడానికి సౌలు రాజు ఒక ప్రకటన చేస్తారో, ఎవరైతే ఆ ఫిలిస్తీయుని ఎదిరిస్తారో అతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఆ సౌలు రాజు మాట ప్రకారము ఫిలిస్తీయుడైన గొలియాతును తన ఒడిసెలతో చంపి అప్పుడు అడుగుతాడు సౌలు రాజు, నీకేమైనా ఎక్విప్మెంట్ కావాలా వీళ్ళని చంపడానికి? ఎందుకంటే నువ్వేమో చాలా చిన్ని వాడివి, అతను చాలా పెద్దవాడు, 7 అడుగులు ఉంటాడు గొలియాతు. అతను నువ్వు చంపడానికి నీకేమైనా ఎక్విప్మెంట్ కావాలా అని అడిగినప్పుడు నాకేమీ అవసరం లేదు మహారాజా, నా చాకచక్యంతో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను అతను ఏం చేస్తానంటే హతమారుస్తానని చెప్పి దావీదు సెలవిచ్చి అతను ఏం చేయడం జరిగిందంటే హతమార్చడం జరిగింది. బావు చిన్నవాడు దావీదు, కానీ గొలియాతు ఏమో అంత పెద్దవాడు అయినప్పుడు కూడా గొలియాతు ఏం చేశాడంటే హతమారుస్తాడు. అంటే ట్రెమెండస్ చేంజ్ అనమాట. దావీదు లైఫ్ లో ఇది ఒక ట్రెమెండస్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దావీదు సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాడంటే ఒక హీరోగా మనకు కనిపిస్తాడు. ఒక హీరోయిస్టిక్ క్యారెక్టర్ ని అతను ప్రమోట్ చేస్తాడు, మనకు అక్కడ చూపిస్తూ ఉంటాడు. సో వడిసెలతో చంపగా దావీదు ఏమవుతాడంటే ఒక హీరో అయిపోతాడు. అందరూ అతన్ని పొగుడుతారు. అతనికి ఇచ్చిన మాట ప్రకారము దావీదు ఏం చేస్తాడంటే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. యాజ్ ఎ రిజల్ట్ హీ బికమ్స్ ఎ కింగ్. నౌ కింగ్ గా మనకి దర్శనం ఇస్తాడు, యువరాజుగా దావీదు దర్శనం ఇస్తాడు. అంటే లైక్ అ సెమీ, నాట్ ఎగ్జాక్ట్లీ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ గా రాజు పరిపక్వమైన రాజే అవుతాడని చెప్పం, కానీ ఒక సెమీ ట్రాన్స్ఫర్మేషన్ లో రాజుగా అయితే దావీదుని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దావీదు యొక్క కుమారుడైన జొనాథన్ కి ఇతనికి మంచి స్నేహాన్ని సౌలు రాజు గమనిస్తాడు. కానీ సౌలు రాజుకి ఎక్కడో ఒక కీడు శంకిస్తుంది. ఏంటంటే దావీదు నాకన్నా గొప్పవాడైపోతాడేమో, నా కుమారుడిని పక్కన పెట్టి అతనే రాజ్యానికి పూర్తి అధికారాలు అందుకుంటాడేమో అనే సదుద్దేశంతో అతను ఏం చేస్తాడంటే దావీదుని చంపడానికి కోరుకుంటాడు. అప్పుడు దావీదు యొక్క లైఫ్ లో ట్రాజడీ మొదలవుతుంది. దావీదు అడవులకు పారిపోవడం జరుగుతుంది. దేవుని యొక్క వాగ్దానం ప్రకారం తన భార్యలను బిడ్డలను వదిలిపెట్టి అడవిలోకి పారిపోవడం జరుగుతుంది. అట్లా తన లైఫ్ లో చాలా కష్టాలు పడతాడు. తను లైక్ ఎగ్జైల్ అని చెప్పొచ్చు మనం. ట్రెమెండస్ గా ఎక్కడో పోయి ఉంటాడు, కానీ అతను దేవుని యొక్క వాగ్దానం మాత్రం మర్చిపోయిన వాడు కాదు. ఎందుకంటే ఎక్కడున్నా కూడా దేవునికి నమ్మకంగా ఉన్నవాడిలే మనం చూస్తూ ఉంటాం. వెళ్తాడు, తిరుగుతాడు. ఒకానొక రోజున సౌలు రాజు అతన్ని చంపాలని చెప్పి ఒక గుహలో దాక్కున్నాడని తెలుసుకుంటాడు. అక్కడికి పోతాడు. అక్కడికి పోయినప్పుడు దావీదు యొక్క నమ్మకత్వం అతనికి తెలుస్తుంది. తద్వారా సౌలు నేను ఇతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటాడు, అతన్ని విడిచిపెట్టేస్తాడు. వారిద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. కానీ ఆ తర్వాత సౌలు రాజు అతని కుమారుడు జొనాథన్ చంపబడతారు. ఆ తర్వాత దావీదు ఆ త్రోన్ ఫిలిస్తీన్ యొక్క త్రోన్ ఏం చేస్తాడంటే రాజుగా అధిగమిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే యెరూషలేమును తన యొక్క క్యాపిటల్ గా నిర్ణయించుకుని అక్కడ దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి పెడతాడు. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ అతని యొక్క మెర్కండే సిస్టమ్ మనకు కనపడుతూ ఉంటుంది, అతని క్యాపిటల్ సిస్టమ్ మనకు కనపడుతూ ఉంటుంది, అతని వర్క్షిప్ మనకి కనపడుతూ ఉంటుంది, తన యొక్క గుడ్ మేనేజర్ అని మనకి ప్రూవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని ఇక్కడ నిర్మించాలనుకుంటాడు. చూడండి, యాజ్ ఎ రిజల్ట్ ఒక చిన్న మ్యూజిషియన్ గా స్టార్ట్ చేశాడు, షెపర్డ్, ఒక హీరో, కింగ్, ఎగ్జైల్ కి వెళ్ళాడు. ఎగ్జైల్ తర్వాత తిరిగి మళ్ళీ అగైన్ పూర్తిగా రాజు అయిపోయాడు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఈ స్టార్టెడ్ మేకింగ్ అడ్మినిస్ట్రేషన్, లైక్ ఆ కింగ్డమ్ అంతా పట్టుకొని మంచిగా చేయడం మొదలు పెట్టాడు. అంటే ఈ స్టార్టెడ్ డెవలపింగ్ ద కింగ్డమ్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకుంటున్నాడు. ఒక పక్క రాజ్యానికి ఏం కావాలో చూసుకుంటున్నాడు. రాజ్యానికి చేయాల్సిన సుందరీకరణ, లేకపోతే మరమ్మతులు, లేకపోతే కావాల్సిన వసతులు అన్ని అందిస్తూ ఉన్నాడు. అంటే కోశాధికారంలో దానం ఉందా లేదా, సైన్యాధికారులు సైనికులు సరిగా ఉన్నారా లేదా, వాళ్ళ పోషణ జరుగుతుందా లేదా, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ నేను ఇవ్వగలుగుతున్నానా, యుద్ధం వస్తే నా రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఫర్ అ కింగ్.
ఇంత మాటలు కాదు రాజ్యాన్ని కాపాడటం అనేది. ఎందుకంటే చాలా రకరకాలతో కూడిన ఆలోచనలు వారు చేస్తూ ఉండాలి. రాజ్యాన్ని కాపాడుకోవాలా, ధనాన్ని కాపాడుకోవాలా, ప్రజలకు భోజనాన్ని పెట్టాలా, ఆ రాజ్యంలో ధరలు నిర్ణయించాలా, క్యాపిటలిజం చూసుకోవాలా, క్యాపిటల్ ని బ్యాలెన్స్ చేసుకోవాలా, మేనేజ్మెంట్ చేసుకోవాలా, లైఫ్ స్టాక్ ని చూసుకోవాలా, పశువులు, లావాదేవీలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. కింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, హి హాస్ టు మేనేజ్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అవన్నీ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అద్భుత రీతిలో మేనేజ్ చేయగలుగుతున్నాడు. గుడ్ క్యాపిటల్షిప్ ని మనం చూడొచ్చు దావీదు యొక్క లైఫ్ స్టైల్ లో ఆర్ ఎల్స్ హిస్టరీలో. గ్రేట్ పర్సన్ ని మనం చూస్తూ ఉంటాము. అంటే హీ వాజ్ అన్ ఆర్టిస్ట్, హీ వాజ్ అన్ ఫ్లూటిస్ట్, హీ వాజ్ అన్ పెయింటర్. సచ్ ఎ గ్రేట్ కల్చర్ పట్ల, కష్టం పట్ల, ఆర్ట్ పట్ల, అట్లాగే దేవుని పట్ల ఒక మంచి సదుద్దేశం కలిగిన వ్యక్తిని, పరిపూర్ణమైన ఒక వ్యక్తిని మనం చూడగలం దావీదు ద్వారా. అన్ని కళలను అతను ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాడంట ఇన్ హిస్ కోర్ట్ యార్డ్షిప్, అతని రాజ్య పరిపాలనలో. అండ్ హీ ఈస్ హావింగ్ 18 చిల్డ్రన్, 8 వైఫ్స్, 8 మంది భార్యలు, 18 మంది పిల్లలు ఉన్నారు అతనికి. సంతానం కూడా పెద్దదే. హీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఆఫ్ కోర్స్ డేవిడ్ ఈస్ వెరీ హ్యాండ్సమ్ గాయ్. హీస్ ఎ హ్యాండ్సమ్ గాయ్. అతనికి కావాల్సింది ఏమీ తక్కువేమీ లేదు, అంతా ఎక్కువే ఉంది అతనికి కావాల్సింది. హీ వాస్ బ్లెస్డ్ కంప్లీట్లీ. తన లైఫ్ చాలా బాగుంది. డేస్ ఆర్ గోయింగ్ ఆన్. పక్కపక్కన ఉన్న రాజ్యాలను కూడా స్లోగా తన యొక్క రాజ్యంలో కలుపుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎందుకంటే మందసం దావీదు దగ్గర ఉంది కాబట్టి ఆశీర్వదించబడుతున్నాడు దావీదు. మందసాన్ని కాపాడుకుంటున్నాడు. నిత్యము దాని ముందు ధూపం వేస్తున్నాడు, దైవజనుల చేత ప్రార్థన చేస్తున్నాడు, దైవజనులు దానికి నైవేద్యాలు, ధూపాలు పెడుతున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతులు అర్పిస్తూ ఉన్నారు. దేవాది దేవుని యొక్క సన్నిధిలో దాన్ని అతి పవిత్రంగా చూసుకుంటున్నాడు. మంచిదే, బాగుంది, వెల్ అండ్ గుడ్. అట్లాంటి జీవితంలో, రాజైన దావీదు జీవితంలో చిన్న మచ్చ రానే వచ్చింది. ఆ రోజు రానే వచ్చింది. అది వసంతకాల సమయం. రాజులందరూ యుద్ధాలకు బయలుదేరే సమయం. అందరినీ అలాట్ చేసేసాడు. తన కింగ్డమ్ లో ఉన్న స్మాల్ కింగ్డమ్స్ లో ఉన్న రాజులందరినీ అలాట్ చేసేసాడు. కమాన్ కింగ్, యూ అక్కడికి పో. ఓ రాజా, నువ్వు ఇక్కడికి పో, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ చూసుకోండి, అక్కడ చూసుకోండి, ఆ రాజ్యాన్ని ఇలా కాపాడండి, ఈ రాజ్యాన్ని ఇలా కాపాడి చెప్పి అందరికి మర్కండీలు షిప్ ఇచ్చేసి మొత్తం అందరినీ అలాట్ చేసేసి పనులందరికీ ఇచ్చేసి సైలెంట్ గా కూర్చున్నాడు రాజు దావీదు. ఇక్కడ మనం రాజు యొక్క దావీదు యొక్క బద్ధకాన్ని మనం చూడొచ్చు. రాజులందరూ పూనుకొని మగసిరితనము కలిగి, రోషము కలిగి తమ రాజ్యాలు కాపాడుకోవడానికి బయటికి పోతుంటే రాజైన దావీదు మాత్రం నీరసస్తుడుగా, బద్ధకస్తుడుగా ఉండి సుఖభోగాలు అనుభవిస్తూ తన యొక్క అంతఃపురంలో వాకింగ్ కి బయలుదేరారంట. ఈవినింగ్ వాకింగ్. మన రాజు కాదు. ఈవినింగ్ అయిపోయింది. తన రాజవస్త్రాలు పక్కన పెట్టి మందిరపు వస్త్రాలను వేసుకొని శయన మందిరం నుంచి బయలుదేరుతున్నాడు. అటు పక్కన వాకింగ్ కి వెళ్ళారనమాట పురవీధుల్లో. అంటే ఇప్పుడు రాజ్యము ఇలా ఉందంటే ఆ గోపురం, రాజు గోపురం అనేది మధ్యలో ఉంటుంది, చుట్టూరు రాజ్యం ఉంటుంది. ఆ మధ్యలో రాజు గోపురానికి చుట్టూరు గోడ ఉంటుంది. ఆ గోడ మీద నడవచ్చు రాజు. అంటే నాట్ మనకుండే అడుగు గోడ కాదండి, చాలా పెద్ద గోడ. మేబీ ఒక చాలా పెద్ద రూమ్ అని చెప్పొచ్చు మనం. ఒక మించి 20 ఫీట్ సిమెంట్ రోడ్ అంతా వెడల్పనొచ్చు. అలాంటి దాని మీద బట్టలు ఏంటంటే కాపులా ఉంటారు అనమాట రాజమందిరానికి చుట్టూరు, ఎవరు రాజుని ఏం చేయకుండా. అట్లాంటి దాని మీద ర్యాంప్ లాగా ఉన్న దాని మీద రాజు నడుస్తూ ఉన్నాడు. ఈజ్ గోయింగ్ ఫర్ అన్ ఈవినింగ్ వాక్. ఈవినింగ్ వాక్ వెళ్తున్నప్పుడు అనుకోకుండా చూడరాని దృశ్యాన్ని ఒకటి చూశాడు. ఆ రాజ్యంలో ఒక స్త్రీ, ఉరియా భార్య అయిన బెత్షెబా స్నానం చేయడం దావీదు చూశాడు. ఆ టైమ్స్ లో బాత్రూమ్స్ అనేవి ఇంకా అప్పటికి ఆ సివిలైజేషన్ అనేది ఇంకా రాలేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చినప్పుడు దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ సమ్ బాత్రూమ్స్. బట్ డేవిడ్ టైమ్ లో ఇంకా బాత్రూమ్స్ అనేవి పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి, అండ్ యూదుల సాంప్రదాయ ప్రకారం దే యూస్ టు మెయింటైన్ ఆల్ కర్టెన్స్ కాబట్టి ఆ కర్టెన్స్ నుంచి సమ్హౌ హీ మేనేజెస్ టు సీ దట్ గర్ల్. ఉరియాని చూశాడు, ఉరియా భార్యను చూశాడు, సారీ బెత్షెబాని చూశాడు. షీ వాస్ టేకింగ్ బాతింగ్. జనరలైజ్ గా ఆవిడ ఒక జనరల్ భార్య కాబట్టి ఆమె కూడా కొంతమంది సర్వెంట్స్ ఉంటారు, మెయిడ్స్ ఉంటారు, ఆమె కొంత చెలికత్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయంతో ఆవిడ ఏం చేసిందంటే తన శరీరాన్ని రుద్దుకుంటూ స్నానం చేస్తుంది. ఆ సమయమున దావీదు పైనుంచి చూశాడు. ఏం చూపు చూశాడు? మోహపు చూపు చూశాడు. మొదటిగా ఇక్కడి నుంచి దావీదు ఎలా స్టెప్ గా ఎదిగాడు ఇప్పుడు వరకు, ఇక్కడ స్టెప్ గా పడుకోవడం చూస్తాం మనం. దావీదు యొక్క లైఫ్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇది చెప్పాలంటే. అంతకు ముందేమో గొర్రెల కాప నుంచి రాజు దాకా ఎదిగాడు. ఇప్పుడు రాజు నుంచి ఎక్కడి దాకా దిగజారిపోతాడో చూద్దాం రండి మనం. సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు యొక్క పతనాన్ని మనం చూస్తూ ఉంటాం. వసంత కాలమున రాజుల యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు
యవాబోతు అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చూడండి, ఎవరిని పంపాడంట? యవాబును పంపాడంట. హీస్ అన్ అసిస్టెంట్ జనరల్ ఫర్ డావిడ్. సో డావిడ్ అంట ఇంట్లో ఉండి వారిని పంపించాడు, యుద్ధానికి పోయాడు. ఉన్నవాడు ఉండకుండా ఏం చేశాడు? ఆ స్త్రీని చూశాడు, మోహం చూపు. మొదటిగా పాపం చూడండి ఎట్లా బయలుదేరుతుందో. మొదటిగా చూపులతో బయలుదేరుతుందంట పాపం. చూపులతో రేపుతుందంట, చూపులతో కవ్విస్తుందంట. ఆమె అందాన్ని చూసి ఇతను ఏం చేశాడంటే ముగ్ధుడైపోయాడు. ఆమె అందాన్ని చూసి ఇతడు మోహపూరితుడైపోయాడు. నగ్నంగా ఒక స్త్రీని చూసినప్పుడు దావీదు నిజంగా యథార్థవంతుడైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే లోపలికి పోవాలా, లేకపోతే అతను చూపుని అతని నుంచి మళ్లించుకోవాలా. కానీ అతను ఆమెను చూస్తూనే ఉన్నాడు. మోహపు చూపుతో చూస్తూనే ఉన్నాడు, కామముతో చూస్తూనే ఉన్నాడు. తద్వారా రెండవ అడిగేశాడు. ఏం చేశాడంటే అతని సైనికులను ఆమె ఇంటికి పంపాడు. అతని సైనికులను ఆమెను ఇంటికి పంపి ఆమె గురించి వివరాలను తెలుసుకున్నాడు. ఎవరు ఆవిడ? ఆవిడే మన ఉరియా భార్య, జనరల్స్ వైఫ్, ఉరియాస్ వైఫ్ బెత్సేబా. యాజ్ ఎ రిజల్ట్ రాజు తనకి ఆహ్వానాన్ని పంపాడని తెలుసుకొని ఆమె తన స్నానాన్ని ముగించుకొని రాజు దగ్గరికి రాగా మన దావీదు గారు ఏం చేశారు? ఆమెతో శయనించెను, ఆమెతో పాపము చేశాను. థర్డ్ స్టెప్. రెండోదేమో కౌరు పంపాడు ఆమెకు ఇండైరెక్ట్ గా. థర్డ్ గా ఏం చేశాడు? వచ్చిన ఆమెను చేర్చాడు, పాడు చేశాడు, ఆమెతో శయనించాడు, ఆమెతో శృంగార సల్లాపాలు జరిపించాడు. యాజ్ ఎ రిజల్ట్ she was spoiled by King David. As a result, she becomes pregnant. ఆమె రాజు చేత చెరపబడినదే తన గృహానికి పోయి ఆమె అపవిత్రతను కడుక్కున్న తర్వాత కొద్ది రోజులకు ఆమె రాజుకు ఉత్తరం పంపించాను. మేబీ ఆఫ్టర్ 3 months పంపించిందని. ఏమని? ఆమె ప్రెగ్నెంట్, నేను గర్భవతిని. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో రాజుకు కలవరం పుట్టింది. బికాజ్ పాపము తాగదు కదా ఎక్కువ రోజులు. అక్కడ చేసిన పాపం ఏమవుతుంది? అతి త్వరలో ఒక బిడ్డ రూపంలో భూమిని తాకపోతుంది, భూమి బయటకు రాబోతుంది, భూమిలోనికి రాబోతుంది. యాజ్ ఎ రిజల్ట్ అందరికీ తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అని. ఎందుకంటే ఉరియా రీసెంట్ గా మ్యారేజ్ అయిందని చెప్పి మనకి లేఖనాలు తెలుస్తుంది. ఉరియా గాట్ రీసెంట్లీ మ్యారీడ్. ఆఫ్టర్ దాట్ సిన్స్ హీ వాజ్ ఎ జర్నల్, అతను జర్నల్ కాబట్టి, సైన్యాధికారి కాబట్టి అతను ఏం చేశాడు అంటే సైన్యంలోకి వచ్చేసాడు. రాజు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇంట్లో కూర్చోలేదు. మ్యారేజ్ కొత్తగా అయింది కదా, నేను నా వైఫ్ తో ఉండాలా, నా వైఫ్ తో నేను ఎంజాయ్ చేయాలనుకోలేదు. కానీ హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ద కింగ్డమ్ అండ్ హీ కేమ్ టు ద ఆర్మీ అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్. అప్పుడు దావీదు కనిపించింది, అరే ఉరియాకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఉరియా చాలా తక్కువ రోజులు తన భార్యతో ఉన్నాడు, ఇప్పుడు తన ప్రెగ్నెంట్ అంటే కూడా తనకి డౌట్ వస్తుందేమో అని చెప్పి హీ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ అనదర్ వే. యాజ్ ఎ రిజల్ట్ స్టెప్ 4 తీసుకున్నాడు. ఏంటి అంటే ఉరియాను మభ్య పెట్టాలి అని. హీ వాంటెడ్ టు మెస్మరైజ్ ఉరియా, హీ వాంటెడ్ టు బ్లఫ్ ఉరియా. ఉరియా ఎక్కడున్నావు, ఇట్రామాను అని చెప్పి కౌరు పెట్టించాడు సైన్యాధికారులతో. కౌరు పెట్టించగానే ఉరియా పరుగు పరుగున యుద్ధం వదిలి మరీ వచ్చేసాడు. ఉరియాకున్న బుద్ధి కూడా లేదండి దావీదుకు. అక్కడ జనాలందరూ చచ్చిపోతున్నారు, రాజ్యం మీదకి రాజ్యాలు వెళ్తున్నాయి, వీరేమో యుద్ధాల్లో చాలా బిజీగా ఉన్నారు, యుద్ధ సన్నహులై ఉన్నారు. ఉన్న సమయమున ఉరియాకున్న జ్ఞానం కూడా మన దావీదుకు లేకపోయింది. అరే అంతమంది యుద్ధంలో ఉన్నారు కదా, అంతమంది యుద్ధాలు చేస్తున్నారు కదా, వారిని వదిలి నేను ఎలా రాను అని ఉరియాకు ఉంది కూడా. కానీ దావీదుకు మాత్రం ఆ సెన్స్ లేదండి. ఉరియా ఆలోచిస్తూ ఉన్నాడు, అంతమంది యుద్ధాలు చేస్తున్నారు కదా, నా రాజ్యం కోసం కదా నేను పాటుపడింది, ఇప్పుడు నేను ఎలా రాగలను ఇక్కడికి? సరే రాజు పిలిచాడు కాబట్టి వస్తాను అని చెప్పి పరుగు పరుగున తన పనులన్నీ పక్కన పెట్టి తన రాజు దగ్గరికి వస్తే, తీరా వస్తే మన దావీదు గారు ఏమంటున్నారు? నాన్న ఉరియా, నీ కొత్తగా మ్యారేజ్ అయింది కదా, నువ్వేంటి నీ భార్య వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? ఉండు, నీ భార్య దగ్గర ఉండు, నీ భార్యని మిస్ అవుదా, నీ భార్యతో ఉండు, నీ భార్య మంచి పిండి వంటలు చేస్తుంది, నేను పంపిస్తాను విందు మీ ఇద్దరికి అని చెప్పి మభ్య పెట్టడానికి చూస్తున్నాడు ఉరియాని. కానీ ఉరియా లొంగాడా? లేదండి. ఇక్కడ ఉరియా నుంచి మనం నేర్చుకోవచ్చు. నిజంగా హీజ్ వండర్ఫుల్ సర్వెంట్, ఒక నీతిపరుడైన సర్వెంట్ అని చెప్పొచ్చు, నమ్మకమైన సర్వెంట్ అని చెప్పొచ్చు. హీజ్ ఎ గుడ్ సోల్జర్, హంబల్ సర్వెంట్ అని చెప్పొచ్చు మనం, నమ్మకమైన సర్వెంట్. నిజంగా దావీదు పడుకోమని పర్మిషన్ కూడా ఇచ్చాడు తనకి, లిటరల్ గా రెస్ట్ తీసుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి దావీదు పర్మిషన్ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడు? ఆ పర్మిషన్ తీసుకోలేదు. హీ డిడ్ంట్ యాక్సెప్ట్ దట్. హీ డోంట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇన్ హిస్ లైఫ్. దావీదు తనకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఉరియా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అతను సైన్యంలోనే ఉండాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి సైన్యాధికారుల మధ్య పడుకున్నాడు ఆ రాత్రి కూడా.
అతనికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఊరియా ఆ సైన్యాధికారుల మధ్యనే పడుకున్నాడు, అక్కడే పడుకున్నాడు కానీ వెళ్ళలేదా. సెకండ్ డే దావీదు ఇన్వెస్టిగేషన్ చేశాడు, తెలిసింది దావీదు ఊరియా వెళ్ళలేదు అని చెప్పి. పిలిపించి దావీదు రెస్ట్ తీసుకోమని చెప్తున్నాడు. మై డియర్ బ్రదర్ ఊరియా, గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ వైఫ్. నీకు పెళ్ళై కొద్ది రోజులే అయింది, ఇప్పుడే ఎందుకు వచ్చేసావు ఆఫీస్ లోకి, ఐ మీన్ ఈ మిలిటరీలోకి ఎందుకు వచ్చావు, నీకు ఎందుకు నువ్వు ఇక యుద్ధ సన్నాలు దిగావు, వెళ్ళి నీ భార్యతో ఉండి ఎంజాయ్ చేయి, అక్కడ యూ కెన్ ఎంజాయ్ అని చెప్పినప్పుడు ఊరియా అన్నాడు, అయ్యా నా సేవకులు అక్కడ ఉన్నారు, నా రాజువైన నీవికులు ఉన్నావు, వీరందరినీ వదిలి కాయకుండా నేను వీరందరినీ కాచకుండా వెళ్ళి నా భార్యతో సుఖించడానికా నేను ఇక్కడ ఉన్నది, అందుకని నేను నాకు ఉద్యోగం ఇచ్చింది అని చెప్పి దావీదుకు బుద్ధి వచ్చేలా చెప్పాడు. అయినప్పుడు కూడా దావీదుకు జ్ఞానం కలగల, ఇక డిసైడ్ అయిపోయాడు. సో దావీదు ఏం చేశాడంటే, ఓకే ఐ విల్ మేక్ సమ్ స్పెషల్ ట్రీట్ ఫర్ యూ, నీకు ఒక పిండి వంటలు ఇచ్చి పంపిస్తాను, మీ భార్యతో సుఖించు, వెళ్ళి యూ ఎంజాయ్ విత్ యువర్ వైఫ్, షీఈస్ మిస్సింగ్ యూ, నాకు అర్థమవుతుంది, ఐ కెన్ కేర్ అబౌట్ యూ, ఒక రాజుగా నేను అది అర్థం చేసుకోగలను, వెళ్ళు అని చెప్పి పిండి వంటలు చేయించి పంపించాడంట. అయినప్పటికీ కూడా ఊరియా వెళ్లకుండా ఆ రాజ్యాధికారుల మధ్యనే పడుకున్నాడంట. తెలిసిపోయింది దావీదు. ఇక రెండో రోజు లాభం లేదని చెప్పి అతని యొక్క జర్నల్ని పిలిచి యవాబును పిలిచి ఏం చెప్పాడంటే, ఊరియాను ఫ్రంట్ లైన్ లో పెట్టండి. యాజ్ ఎ రిజల్ట్ ఎప్పుడైతే వారు అటాక్ చేస్తారో ఆ అటాక్ లో అతను చనిపోయేటట్టు చూడండి, దెబ్బలు తగ్గేటట్టు చూడండి. యాజ్ ఎ రిజల్ట్ మనం చెప్పొచ్చు, వీ క్యాన్ ప్లాన్ అ మర్డర్ అండ్ ఇట్ క్యాన్ బి థ్రెటన్డ్ యాజ్ అ యుద్ధంలో చనిపోయడం చెప్పొచ్చు. మనం యాక్చువల్లీ మర్డర్ గా ప్లాన్ చేశారు, బట్ అది యుద్ధంలో సహజ మరణంగా మనం ప్రకటించవచ్చు అని చెప్పి వీరిద్దరు గుసగుసలాడుకొని రాజు అయిన దావీదు ఏం చేశాడంటే, మరొక స్థితికి దిగజారిపోయి, మరొక అడుగుకు దిగజారిపోయి, మొదటిగా కామపు చూపు చూసి దిగజారిపోయాడు, రెండోదిగా పిలిపించి దిగజారిపోయాడు, మూడవది శయనించి దిగజారిపోయాడు, నాలుగవదిగా అతన్ని మభ్యపెట్టాలని దిగజారిపోయాడు, ఐదవదిగా అతన్ని చంపించాలని మరీ పూర్తిగా దిగజారిపోయాడు. యాజ్ ఎ రిజల్ట్ అతను చంపించడానికి ఏం చేశాడంటే, అతన్ని ముందు లైన్ లో పెట్టమని చెప్పి యాబాబుతో చెప్పగా అతను రాజు మాట కాదనలేక అతన్ని ముందు లైన్ లో పెట్టి వారి చేత అతన్ని కొట్టించి అతను హతమైనట్టు చూసి ప్రకటన చేశారు. ఏమని? అతను చనిపోయాడు. చనిపోయాడని తెలియగా తన యొక్క భార్య అయిన బెత్షెబా సంతాపము చేత ప్రగాఢమును చెల్లించి ఆమె ఏడవసాగింది. అంగలార్పు దినములు జరుగుతూ ఉన్నాయి. ఆమె దినములు అంగలార్పు దినములు ముగిసిన తర్వాత ఏం చేశాడంటే, దావీదు తెలివిగా పెద్ద లైఫ్ ఇచ్చేవాడి లాగా అనుకొని, ఐ మీన్ అందరికి తెలియాలని చెప్పి ఏదో సంభవం ఒక ప్లాట్ మళ్ళీ దిగజారిపోయాడు నీతిని. ఇంకా అతను చంపించడమే కాకుండా అతని భార్యని ఇంటికి రప్పించుకున్నట్ట ఆమె అతని భార్యగా చేసుకుని ఒక బిడ్డను జన్మనిచ్చాడట. ఇంకా దిగజారిపోయాడు దావీదు. స్టెప్ స్టెప్ గా దావీదు యొక్క పత్రం మనం చూడొచ్చు. ఆమెను ఇంటికి పిలిపించుకోవడమే కాక ఆమెను భార్యగా స్వీకరించి నలుగురిలో మంచి పేరును పొంది, అబ్బా దావీదు రాజు కాబట్టి చేశాడు ఎట్లా, తన జర్నల్ వైఫ్ ని ఆదుకుని తన భార్యగా చేసుకుని ఆమెకు ఒక బిడ్డను కనిచ్చాడు, ఎంత గొప్పవాడు రాజైన దావీదు అని అనుకుంటారని దావీదు ఏం చేశాడంటే, ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెను ఏం చేశాడు, వివాహం ఆడుకుని ఒక భార్యగా స్వీకరించాడు. జనాలందరి దృష్టిలో దావీదుకు బుద్ధి చెడులాగా ఒక ఉపమానం చేత దావీదు కన్నులు తెరిపించాడు. ఒక ఉన్నవాడికి గొర్రెలను మేకలు అనేకమైన ఉన్నవి. ఒక పేదవాడు కూడా ఉన్నాడు అదే రాజ్యంలో. వాడికి ఒకగానొక గొర్రెపిల్ల ఉంది, ఆడగొర్రెపిల్ల. ఉన్నవాడికి ఉన్న గొర్రెపిల్లలన్నింటినీ వదిలేసి ఆ లేనివాడి యొక్క గొర్రెపిల్ల మీద పడిందంట వాడి కన్ను. అంటే దేవుడికి ఇది అసహ్యమైనదిగా అనిపించింది. అందుకే నాతాను ప్రవక్త ద్వారా ఒక ఉపమానము చేత దావీదుకు బుద్ధి తెప్పించడానికి, దావీదు కళ్ళు తెప్పించడానికి నాతాను ప్రవక్తను పిలిపించగా నాతాను ప్రవక్త పోయి దేవుడు చెప్పిన విధముగా అతని దగ్గర చెప్పగా, గొర్రెపిల్ల ఉపమానం చెప్పగా అతని కళ్ళు తెరవబడ్డాయి. ఏంటా ఉపమానం అంటే, ఒక రాజ్యంలో ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉంటాడు. ధనవంతుడి దగ్గర గొర్రెలు ఉంటాయి, పేదవాడి దగ్గర ఒకగానొక ఆడగొర్రెపిల్ల ఉంటుంది. అది అతని దగ్గరే పడుకుంటూ, అతని దగ్గరే కౌగిలిలో పెరుగుతూ, ఇంటిలో మంచిగా తిరుగుతూ, అతని కౌగిలిలో ఉంటూ, అతని దగ్గర ఉన్నది తింటూ, అతని గిన్నెలో ఉన్నదాన్ని తాగుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. అయితే ఒకానొక సమయమున ఆ ఉన్నవాడి దగ్గర, ధనవంతుడి దగ్గరికి ఒక అతిథి రాగా ఆ ధనవంతుడు అతనికి గొర్రెపిల్లలను ఏది ముట్టుకొనగా ఈ లేని వాడి దాని దగ్గర ఉన్న గొర్రెపిల్లను తీసుకొని అతనికి విందు చేస్తాడు. ఈ మాట వినగానే దావీదుకు నూరంతర కోపం వచ్చి అతనికి రాజాజ్ఞ ప్రకారం అతను 400 చెల్లించాలి, అతను ఏమాత్రము నేను సహించను అని చెప్పగా నాతాను ప్రవక్త నీవే రాజా అని చెప్పగా దావీదు కుప్పకూలిపోయి అర్థమైపోయి అంగలార్చడం మొదలు పెట్టాడు. దావీదు గదిలోనికి పోయి
వస్త్రములను చింపుకొని పరుపు మీద పడి ఏడవడం మొదలు పెట్టాడు. ఏడవసాగాడు. విపరీతమైన ఏడుపుని ఏడవసాగాడు. అతనికి అర్థమైపోయింది అతను చేసిన పాపం అనేది దేవుని దృష్టికి తెలిసిపోయిందని అర్థమైపోయింది. అతను చేసిన పాపం అనేది సరైనది కాదని అర్థమైపోయింది. యాజ్ ఎ రిజల్ట్ హీ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిపెంటింగ్. పశ్చాత్తాపాన్ని మొదలు పెట్టాడు. దేవుని యొక్క ఉగ్రతకు అతను లోనైపోయాడు. ఏ బిడ్డనైతే వారిరువురు కన్నారో ఆ బిడ్డ రోగం చేత చంపబడ్డాడు. 7 రోజుల తర్వాత అతను చనిపోయాడు. ఆ బిడ్డ 7 రోజులు దావీదు అంగలారుస్తూనే ఉన్నాడు. ఆ బిడ్డ విషయమై ఏడుస్తూనే ఉన్నాడు. భోజనం చేయక, తినక, బట్టలు స్నానం చేయక, అంగిలను మార్చుకొనక విపరీతమైన ఘోష చేత ఏడుస్తూ ఉన్నాడు. 7వ దినమున చనిపోయాడని సైనికుల ద్వారా తెలుసుకొని వెనువెంటనే లేచి దావీదు ఏం చేశాడంటే రాజమందిరంలోకి పోయి స్నానం చేసి విందు ఆచరించడం మొదలు పెట్టాడు. అంటే అతని పశ్చాత్తాపం అనేది అప్పటికి వచ్చింది దేవుని దగ్గర నుంచి. 7 దినముల తర్వాత అతనిలో నెమ్మది వచ్చింది, ప్రశాంతత వచ్చింది. అంటే అతను చేసిన పాపము అతని ఎంత మానసిక శోభ పెట్టిందో మీరు ఆలోచించండి. ఎంత మానసికంగా అతను దిగజారిపోయో మీరు ఆలోచించండి. అతను చేసిన పాపం చిన్నదే, కానీ అతను దాన్ని అనుభవించిన పర్యవసానం అనేది ఎంత పెద్దదో మీరు గమనించారా? ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు కూడా తాగుబోతు వలె ఉన్నారా? తాగుబోతైన దావీదు వలె ఉన్నారా? వ్యభిచారి అయిన దావీదు వలె ఉన్నారా? దొంగతనం చేసిన దావీదు వలె ఉన్నారా? మొహం చుక్కని దావీదు వలె ఉన్నారా? కొండెములు చెప్పు దావీదు వలె ఉన్నారా? అంగలార్చుడి దావీదు వలె ఉన్నారా? వెర్రి వేషములు వేసి దావీదు వలె ఉన్నారా? ఎటువంటి పాపం ఉంది మీలో? ఎటువంటి పాపం చేత మీరు బంధించబడుతున్నారు? ఎటువంటి శోధన చేత మీరు పెంచుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం మీకు సెలవిస్తుంది పశ్చాత్తాపడాలా. ఎట్లా అయితే దావీదు పశ్చాత్తాపడి తన యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, ఆ తర్వాత మీరు గమనించవచ్చు దావీదు తన కుమారులను కోల్పోతాడు. తన కుమార్తెను చెరుస్తారు తన కుమారులు. తన భార్యలతో తన కుమారులు శయనిస్తారు. ఎంత రోగం అండి ఇది! ఎంత రుగ్మతతో కూడిన నీచమైన కార్యం ఇది! ఎంత అసహ్యమైన కార్యం ఇది! తల్లి బిడ్డల మధ్య ఇట్లాంటివి జరిగేవి. అంటే దావీదు జీవితంలో ఎంత శాపమైన జీవితాన్ని అనుభవించడం మీరు గమనించండి తను చేసిన కార్యమును బట్టి. అంటే మన జీవితం కూడా ఇట్లా మారకుండా ఉండడానికి దేవుడు మనకి ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. దావీదును మన ముందు ఉంచాడు. ఒకవేళ కనుక దావీదు అటువంటి కార్యం చేయకపోతే మనకు తెలిసేది కాదు. ఇలాంటి రుగ్మత చేత ఇలాంటి పాపములు కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి దేవుడు పర్యవసానాన్ని అందిస్తాడని మనకు తెలిసేది కాదేమో. దావీదు అలా చేశాడు కాబట్టి దావీదు నుంచి మనం నేర్చుకోగలుగుతున్నాం ఎంత మధ్యాహ్న కాల సమయంలో. నా ప్రియమైన బిడ్డ, ఒకవేళ కనుక మీలో కూడా అటువంటి పాపములు ఉంటే తక్షణమే మోకరించండి, మారు మనసును పొందండి, క్షమాపణ అడగండి. దేవుని నామం మహిమార్థమై రక్షణార్థమై మంచి జీవితాన్ని జీవించండి. కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాకనికరం కలిగిన గొప్ప దేవా, మీరు ఇప్పటి వరకు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. రాజైన దావీదు జీవితంలో నుంచి మాకు నేర్పిన గుణపాఠాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పాపములో దిగజారిపోయాడు ప్రభా దావీదు. అడుగడుగున దిగజారిపోయాడు ప్రభా. నేను కూడా అటువంటి దావీదు వలె ఉన్నాను ప్రభా. ఏ విచారం నన్ను ఏలుతుంది ప్రభా, అబద్ధం నన్ను ఏలుతున్నాయి ప్రభా. ప్రార్థన చేద్దాం. ఏ పాపం అయితే మనల్ని ఏలుతుందో ఆ పాప విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. తద్వారా దాని నుంచి విడుదలను పొందుతాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవా, మమ్మల్ని క్షమించండి. మేము చేసిన పాపంలో మమ్మల్ని క్షమించండి ప్రభా. మారు మనసును మాకు తీసుకురండి. దావీదుకి తీసుకొచ్చిన పరివర్తన మాలో తీసుకురండి ప్రభా. పాపం నుంచి మమ్మల్ని దూరపరచండి. పాపం నుంచి మమ్మల్ని వేలండి ప్రభా. మీ నామ మహిమార్థమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. యథార్థంతో మమ్మల్ని నింపండి, నీతితో మమ్మల్ని నింపండి, పరివర్తన మాకు తీసుకురండి, పరిశుద్ధత మమ్మల్ని ఏదే సహాయాన్ని మాకు దయచేయండి. మీ నామ మహిమార్థమై ప్రతి విషయంలో నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మంచి కాపరివై మమ్మల్ని కాపాడండి ప్రభా. మమ్మల్ని నడిపించండి ప్రభా. మాదిరికరమైన జీవితాలు మాకు దయచేయండి. మీ రాజ్య పర్యాంతము, మీరు అక్కడ పర్యాంతము నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయండి. నేను, నా కుటుంబం, నా సంఘం వారందరూ ఎత్తబడడానికి సహాయం చేయండి. యావత్ ప్రపంచం మీద మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు, జరిగించున్న ఆరాధన బట్టి మీకు వందనాలు తండ్రి. మరొక సబాధ్యంలో తిరిగి ఇలాగను కూడుకోవడానికి సహాయం దయచేస్తారు నమ్మచ్చు. ఈ ప్రకారం జరిగినట్లు యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో ప్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి ఎవరైతే రోగముల చేత బాధపడుతున్నారో, ఎవరైతే రుగ్మతల చేత బాధపడుతున్నారో, మానసిక వ్యాధుల చేత బాధపడుతున్నారో వారందరినీ ముట్టండి ప్రభా. వారందరికీ స్వస్థతను దయచేయండి, పరివర్తన తీసుకురండి, మాదిరికమైన క్రైస్తవ జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయండి. రోషము కలిగి ఎటువంటి పరిస్థితిలో ఉన్న నమ్మకమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ఈ ప్రకారం జరిగినట్లు యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో ప్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. Thank you for watching this program. Stay connected, stay tuned. May God bless you. Bye-bye.